హలో, అడగండి, వినపడుతోందమ్మా. అది కుజదోషం అంటే ఏంటి? ఆ కుజదోషానికి ఒకవేళ అమ్మాయికి ఉంటే ఎట్లాంటి పరిహారాలు ఉంటాయి, అబ్బాయికి ఉంటే ఎట్లాంటి పరిహారాలు ఉంటాయి అని చెప్పి కొంచెం చెప్తారా? నిజానికి ఇది ధర్మ సందేహాల కార్యక్రమం, జ్యోతిషానికి కాదు. అయినా కుజదోషం మీ అమ్మాయికి ఉంది అన్నారు కాబట్టి అమ్మాయికి ఉంటే పరిహారం వరకు చెబుతాం. జాతకానికి సంబంధించిన ప్రశ్నలు, వాస్తు ప్రశ్నలు చెప్పరు. కానీ కుజదోష పరిహారం కోసం 11 మంగళవారాలు కందులు యథాశక్తిగా కొన్ని కందులు దానం చేసి, కుజుడికి సంబంధించిన ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అనే శ్లోకం చదువుకోండి. ఉజ్జయినిలో కుజుడు పుట్టాడు. కుజుడు అనే ఆయన మహానుభావుడు మొట్టమొదట పుట్టింది ఉజ్జయినిలో. పూర్వం శివుడు 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. తపస్సు పూర్తవగానే కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే భూలోకంలో తపస్సు చేయటం వల్ల భగవంతుడికి కూడా చెమట పట్టింది. ఆ చెమట నుదుటి నుంచి నేల మీద పడింది. వెంటనే భూదేవి ఒక స్త్రీ రూపం ధరించి ఆ చెమటని 2 చేతులతో పట్టుకుని, శివుడి నుదుటి నుంచి వచ్చే చెమట నేల మీద పడకూడదు, దాన్ని దుర్వినియోగం చేయకూడదు, సద్వినియోగం చేయాలని 2 చేతులతో చెమట పట్టుకుని తాగింది. తాగ్గానే గర్భం ధరించి వెంటనే కుమారుణ్ణి కన్నది. శివుడి యొక్క చెమటని భూమి తాగి గర్భం ధరించి పిల్లవాడిని కనడం వల్ల ఆ పిల్లవాడు శివుడి యొక్క చెమట ఎర్రగా ఉందట. అలాంటి ఎరుపు రంగులో పుట్టాడు. అంగారము అన్న అంగారకము అన్న నిప్పు, చింతనిప్పుల ఎర్రగా ఉన్న రంగుతో పుట్టడం వల్ల అంగారుడు అంగారకుడు అన్నారు. కు అంటే భూమి, జ అంటే పుట్టినవాడు, కుజహ అంటే భూమికి పుట్టినవాడు అన్నారు. ఆయన ఎక్కడుంటే అక్కడ మంగళములు ఉంటాయి కనుక, శుభములు ఉంటాయి కనుక మంగళుడు అన్నారు. అలా ఆయన భూదేవికి ఉజ్జయినిలో పుట్టాడు. ఆ ఉజ్జయినిలో కుజుడికి లింగాకారంలో ఒక ఆలయం ఉన్నది. కుజేశ్వరుడు అంటారు ఆయన్ని. మంగళ మహాదేవ్ అంటారు అక్కడ ఎక్కువగా. మంగళ్ మహాదేవ్ అని మీరు చెబితే ఆ గుడి చూపిస్తారు. అక్కడికి వెళ్ళి మంగళవారం నాడు అన్నంతో అభిషేకం చేస్తే ఇంక జీవితంలో కుజదోషం ఉండదు, పిల్లలకి శుభ్రంగా పెళ్ళిళ్ళు అవుతాయి. ఎంతోమంది ఈ ప్రక్రియ చేసి బాగుపడ్డారు. కాబట్టి ఉజ్జయిని వీలుంటే వెళ్ళి అక్కడ కుజుడికి అన్నాభిషేకం మంగళవారం నాడు చేయించుకోండి. అది చాలా స్వల్పం, పెద్ద ఖర్చు కూడా కాదు. అప్పుడు మీకు శుభాలు కలుగుతాయి. నెక్స్ట్ కాల్ మాట్లాడదాం గారు. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నమస్కారం అండి. నా పేరు శివశంకర్ రెడ్డి, ఎర్రగుంట్ల నుంచి మాట్లాడుతున్నా. ఓకే అండి, మీ సందేహం ఏంటో గురుగారితో మాట్లాడండి. అడగండి సార్. చెప్పండి మీ సందేహం ఏంటో, గురుగారు వింటున్నారు. హలో హలో, గురువు గారికి నమస్కారాలండి. శుభం అండి, మాకు వినపడుతున్నది. గురువు గారికి నమస్కారాలు. శుభం. వారికి వినపట్లేదు అనుకుంటా. టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడాలి, లేకపోతే కాల్ కట్ అవుతుందండి. శివుని పూజ చేసేవాడిని, శివ పూజ చేసేవాడిని. రోజు నేను పటాలు పెట్టుకొని చేసేవాడిని. ఒక చిన్న శివలింగం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తున్నా. వల్ల ఏమైనా దోషం ఉందా? ఏమీ లేదు. నిజానికి అసలు శివుడికి లింగమే ఎక్కువ ఇష్టం. బేరం లింగంచ పూజనం శివపురాణాలు చెప్పారు. బేరము అంటే విగ్రహం, లింగము, ఈ రెండూ శివుడికి ప్రీతియే. అందులోనూ విగ్రహారాధన కంటే లింగారాధన చేస్తే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. పూర్వం అశ్వత్థామ ఒక ఋషి, ఆయనేమో శివుడిని విగ్రహ రూపంలో పూజించాడు. ఆ పూజ వల్లే అశ్వత్థామగా పుట్టాడు. అదే కాలంలో నరనారాయణులు బదరీలో శివలింగాన్ని పూజించారు. అందుకే నరనారాయణులకి శివుడు ఎక్కువ శక్తి ఇచ్చి, మీరు ఎప్పటికప్పుడు భూలోకంలో అవతారం ఎత్తి దుష్ట శిక్షణ చెయ్యండి, యుద్ధం అంటూ మీకు నాకు వస్తే నన్ను కూడా జయించే శక్తి మీకు ఇస్తున్నాను అన్నాడు. అందుకే అర్జునుడు పాశుపతాస్త్రం కోసం శివుడితో యుద్ధం కూడా చేయగలిగాడు. అది శివుడిచ్చిన వరం. కాబట్టి లింగారాధన చేసిన వాడికి ఎక్కువ ఫలితం వస్తుంది. ఇంట్లో లింగాన్ని అందరూ పెట్టుకు పూజించుకోవచ్చు. మేము ఇంట్లో లింగం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదనే భ్రమక్కర్లేదు. కిం బహూక్తే నమునయః స్త్రీణామపి తథాన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః. శివపురాణంలో విద్యేశ్వర సంహితలో శ్లోకం ఇది. దీని అర్థం ఏమిటి? ఆడ మగ అనే తేడా లేకుండా ఎవరైనా ఇంటిలో శివలింగమును పెట్టి పూజించవచ్చు. సర్వేషాం అంటే అందరికీ, శివలింగార్చనే శివలింగమును పూజించుటయందు అధికార అస్తి అధికారం ఉంది. అంటే అందరూ పూజించవచ్చు అని చెప్పారు. కాబట్టి మీ ఇంట్లో శివలింగం పెట్టుకోండి, భక్తితో పూజించండి, శుభాలు పొందండి.